తెలంగాణలో 4-5 రోజుల పాటు భారీ వర్షాలు ఉండవు, కానీ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలైలో 35% వర్షపాతం లోటు ఉండగా నిన్నటి వరకు కురిసిన వర్షాలతో లోటు 11%కి తగ్గింది. వ్యవసాయానికి నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉందని ఐఎండీ నిపుణులు చెబుతున్నారు. ఇటు హైదరాబాద్లో నగరమంతా ఒకేసారి భారీ వర్షం కురిసే అవకాశం లేదంటున్న ఐఎండీ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఇటు హైదరాబాద్లో రోజు మారుతున్న వాతావరణ పరిస్థితులు తర్వాత మనం చూసినట్టయితే ఉదయం వేళ అయితే ఇటు ఉక్కపోతగా ఉండి ఇటు సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడుతుండడం చూస్తాం. తర్వాత ఇటు మనం చూసినట్లయితే ఆ సాయంకాలం కాగానే ఇటు వర్షాలు పడుతూ ఉండడం. తర్వాత మనం మొన్నటిదాకా చూసుకున్నట్టయితే 11% ఉన్న ఈ లోటుపాత ఏదైతే అది కవర్ అయిందే లేదా, ఇటువంటి అన్ని అంశాలపైన కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఐఎండీ అధికారి శ్రీనివాస్ అయితే ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రతిరోజు సాయంత్రం 4 కాగానే అసలు వర్షం పడుతుంది, అది కూడా పడితే ఒకేసారిగా భారీగా పడుతుంది ఇటు 5 నిమిషాలు 10 నిమిషాల పాటు. సో దానికి గల కారణాలు ఏంటి? ప్రతిరోజు సాయంత్రం కాగానే పడడం ఏంటి? మనకి ప్రస్తుతం దగ్గరలో స్ట్రాంగ్ సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏమీ లేదు. దీనివల్ల సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటే మనకు అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ, ద్రోణి కానీ ఇటువంటివి ఉన్నప్పుడు రోజంతా మేఘావృతంగా ఉండి మనకి ఇంచుమించు రోజంతా రెయిన్ పట్టము, అక్కడక్కడ భారీ వర్షాలు పట్టము ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఒక లో ప్రెషర్ కూడా మనకి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇటు పశ్చిమ బెంగాల్ తీరంలో ఉంది. అది మనకి తెలంగాణకి చాలా దూరంగా ఉన్నందువల్ల తెలంగాణ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. సో మనకి దగ్గరలో సినాప్టిక్ పరిస్థితులు ఏమీ లేనప్పుడు మాన్సూన్ పీరియడ్లో మనకి మాయిశ్చర్ జనరల్గా కంటే ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు మనకి గత 10 రోజుల క్రితం బాగా వర్షాలు పడినాయి. ఈ వర్షాలు ప్లస్ మాన్సూన్ విండ్స్ వల్ల ఎగ్జిస్టింగ్ మాయిశ్చర్ వాతావరణంలో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు మనకి టెంపరేచర్లు మళ్ళీ పెరుగుతున్నాయి. మనకి రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు 30 నుంచి 35 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. ఇటువంటి టెంపరేచర్లు ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ మాయిశ్చర్ ఉన్నప్పుడు ఈ మాయిశ్చర్ ఈ వేడిమి వల్ల పైకి పోయి సాయంత్రం అప్పుడు కొద్ది చోట లోకల్గా అక్కడక్కడ మేఘాలు ఏర్పడి కాసేపు ఒక 10-15 నిమిషాలు జల్లులు ఇట్లాంటివి పడుతుంటాయి. అవి సిటీ అంతా ఉండవు. అందుకే ఇవి మనం ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా ఇటువంటివి చూస్తుంటాము. ఇప్పుడు కూడా మనకి దగ్గరలో సినాప్టిక్ పరిస్థితులు లేనప్పుడు ఎగ్జిస్టింగ్ తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ తేమ కూడా ఈ రకంగానే మేఘాలుగా ఏర్పడి లోకల్గా ఇట్లాంటి వర్షాలు పడుతుంటాయి. మనం చూసినట్టయితే ఇంతకుముందు 37% ఉన్న లోటుపాటు కాస్త మొన్న పడిన వర్షాలకు అది 10%గా ఉండే కదా. ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఆ లోటుపాటు ఏమైనా కవర్ అయిందా లేదా ఇంకా ఏమైనా పెరిగినా? మనకి జూలై 20వ తారీఖు వరకు చూసినట్టయితే తీవ్రమైన లోటు ఉంది. 33% వరకు లోటు ఉంది. అయితే జూలై ఆఖరి వారంలో లాస్ట్ 10 రోజుల్లో పడిన వర్షాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. వీటి వల్ల మనకి యాక్చువల్గా ఆగస్టు ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి లోటు తగ్గి 5%కి చేరుకుంది. అయితే ఆగస్టులో మళ్ళీ పెద్దగా రెయిన్స్ లేవు. మనకి గత వారం రోజులు బట్టి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు తప్పించి పెద్దగా రెయిన్స్ లేవు. సో మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే డైలీ కూడా మనకి రెయిన్ఫాల్ పడే అవసరం ఉంటుంది. సో నార్మల్గా పడే రెయిన్స్ కూడా ఇప్పుడు మనకి ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే ఆగస్టులో పడవలసిన వర్షాల్లో 30% మనకి లోటు ఉంది. కానీ మనకి జూలైలో ఎక్కువ వర్షాలు లాస్ట్ వీక్లో పడటం వల్ల ఓవరాల్గా మనం టాలీ చేసినట్టయితే జూన్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 11% లోటు మనకి ఉంది. ఇంకా మనకి 14 జిల్లాలు మనకి లోటు వర్షపాతంలో ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో 14 జిల్లాలు బిలో 20%, నార్మల్ కంటే 20% తక్కువగా ఉన్నాయి. ఒక్క 2 జిల్లాలు మటుకే మనకి ప్రస్తుతం ఎక్సెస్గా ఉన్నాయి. కామారెడ్డి, జగిత్యాల జిల్లాల మటుకు నార్మల్ కంటే 20% అధికంగా పడినాయి. ఈ 14 జిల్లాలేమో లోటులో ఉన్నాయి. మరొక 17 జిల్లాల మటుకు మనకి +-20 నార్మల్గా పరిగణిస్తాం. సో ఆ రేంజ్లో 17 జిల్లాలు ఉన్నాయి. సరే, ఈరోజు హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉంది? ఈరోజు వర్షం పడే ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఈరోజు? ఈరోజు రాష్ట్రంలోనూ హైదరాబాద్లోనూ కూడా పెద్దగా వర్షాలు ఏమీ లేవండి. అయితే ఈ లోకల్ పరిస్థితులు అక్కడక్కడ తేమ అవైలబిలిటీ ఉన్న దగ్గర ఇట్లా మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలోనూ రాత్రి సమయంలోనూ అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కొంచెం ఒక మోడరేట్ రెయిన్ 5-6 సెంటీమీటర్ల వరకు, ఎందుకంటే ఉత్తర తెలంగాణకి దగ్గరలో ఒక విండ్ షియర్ ఏరియా అని మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. దాని ఎఫెక్ట్ కొద్దిగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరం
కొమరంభీం, మంచిర్యాల ఈ జిల్లాల మీద కొంచెం ఉండే అవకాశం ఉంది. సో, ఆ జిల్లాల్లో మోడరేట్ రెయిన్ అరౌండ్ 5-6 సెంటీమీటర్స్ అవకాశం ఉంది. మిగిలిన సెంట్రల్ జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఇలా క్లౌడీనెస్ కొనసాగుతుంది. లైట్ రెయిన్ అక్కడక్కడ ఒక్కొక్కప్పుడు ఒక మోడరేట్ 2-3 సెంటీమీటర్ల వర్షపాతం వరకే ఛాన్స్ ఉంది. మనం చూసినాం కదా శ్రీనివాస్ గారి మాటల్లో మనం చూసినట్టయితే హైదరాబాద్లో కానీ మరియు ఇటు తెలంగాణలో కూడా కొద్దిపాటి వర్షాలు మాత్రమే పడే అవకాశాలు ఉంటాయి. ఇటు భారీ వర్షాలకైతే అవకాశం లేదు. గత వచ్చే 4 రోజుల్లో కూడా ఇదే విధంగా ఇటు సాయంకాలం పూట కానీ కొద్దిసేపు ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు మాత్రం పడే అవకాశాలే ఉన్నాయని కూడా వారు చెప్తారు. తర్వాత చూసినట్టయితే రైతులు కూడా ఏదైతే వర్షాలు పడుతుంటే దానికోసం ఒక ఇంకుడు గుంతలు కానీ బావి లాంటివి కానీ ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే అతి భారీ వర్షాలు పడుతుంటే ఒక నీటి మట్టాన్ని కూడా అంతా మళ్ళించుకొని దాన్ని స్టోర్ చేసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. తర్వాత ఇటు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతున్నైతే వారు సూచించారు. తర్వాత మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ వాటర్ అయితే ప్రతి సంవత్సరం తగ్గిపోతుంటుంది. ఎందుకంటే దానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆ పడిన రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడ కూడా మనం స్టోర్ చేసుకునే అవకాశం లేకుండా కూడా మొత్తం డ్రైనేజ్లోనే వదిలేస్తుంటాం. కాబట్టి దానికి కూడా ఏదైనా ఒక అపార్ట్మెంట్ చుట్టుముట్టు ఒక చిన్న ఇంకుడు గుంతను తీసుకొని దాని ద్వారా గ్రౌండ్ వాటర్ని కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయని కూడా వారి మాటలు అయితే మనం విధించారు. చూసినట్టయితే హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో మామూలుగా వాళ్ళకి సాయంత్రం కాలం కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలంటూ కూడా వారు సూచించారు. ఎందుకంటే కావున హైదరాబాద్లో 5 నుంచి 10 నిమిషాలు వర్షం పడితేనే ఇటు ఒక మీటర్ లోతున నీళ్ళు అయితే జామ్ అవడంతో ఇటు ట్రాఫిక్ జామ్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఎవరైతే అవసరం ఉంటే మాత్రమే సాయంకాలం పూట బయటికి వెళ్ళాలని కూడా వారైతే సూచించారు. ఇటు రైతులకు కూడా మనం చూసినట్లయితే ఈ నీటిని తట్టుకునే ఏవైతే పంటలు ఉంటాయో అవిటిని మాత్రమే వేసుకోవాలంటూ వాళ్ళు సూచించారు. ఎందుకంటే ఇటు మనం చూసినట్టయితే ఇటు మొక్కజొన్న కానీ ఇటు షుగర్ కేన్ కానీ తర్వాత చూసినట్టయితే వరి అయితే నీటిని ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. కాబట్టి అటువంటిది కాకుండా ఆ తక్కువ నీటి మట్టాన్ని ఉపయోగించుకునే పంటలు వేసుకోవడం ద్వారా రైతులకు కూడా ఇటు ఉపశమనం కలుగుతుందని కూడా వారు చెప్తున్నారు. తర్వాత ఇటు ఆ పోలీస్ వారితో కూడా హైదరాబాద్తో జిహెచ్ఎంసీతో కూడా వీళ్ళు ఎప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఆ రిపోర్ట్ని అయితే జిహెచ్ఎంసీ ఇంకా హైదరాబాద్కి అయితే పంపిస్తూనే ఉంటాం. కాబట్టి తదుపరి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వీరైతే ప్రతి 3 గంటలకు ఒకసారి రిపోర్ట్ అయితే పంపిస్తూ ఉంటారని చెప్తున్నారు. మీరు చూసినట్టయితే హైదరాబాద్లో మరియు తెలంగాణలో వచ్చే 4 నుంచి 5 రోజుల వరకు కూడా ఎటువంటి పెద్ద భారీ వర్షాలు లేవు. కానీ ఇటే మోస్తారు వర్షాలు పడుతూ ఉంటాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఒక 3 నుంచి 6 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఐఎండీ అధికారి శ్రీనివాస్ అయితే సూచించారు.